బీజేపీ ఎవరు వస్తున్నారు? హలో చెక్, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. మేడం ఒకసారి బెటరా? మేడం ఒకసారి మీది ఆడియో చెక్ చేయరా? హాయ్ నమస్తే, నా పేరు సంధ్యారెడ్డి. బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు. ప్రేమ్ గాంధీ. ఓకే, గెస్ట్లు ఎవరైనా రెడీగా ఉన్నారండి? ఓకే, ఫోన్ అక్కడ పెట్టారా? అది అది ప్రాపర్ మీద ఉంది కదా, కొంచెం ఇది రైట్ సైడ్ది మరి కిందికి వచ్చి. ఓకే, నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. హైదరాబాద్ భద్రమైన నగరమేనా? వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా గుల్జార్ హౌస్లో ఒకే చోట 17 మంది మాడి మసయ్యారు. ఇదే నెలలో 2 ప్రమాదాలు జరిగాయి. అయినా అధికారులు చర్యలెందుకు తీసుకోవడం లేదు? ప్రమాదం జరగగానే మంటలు ఆర్పుకొని పోయినా ప్రాణాలను లెక్కబెట్టుకొని బాధపడటం మినహా ఏం చేస్తున్నాం? అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు ఏర్పాట్లు ఏమైనా చేపట్టామా? భవన నిర్మాణాలే ప్రమాదానికి కారణం అంటున్నారు. నగరంలో ఏ వీధి చూసినా ఇరుకు బిల్డింగులు, ఆ బిల్డింగుల్లో గాలి వెలుతురు ఉండదు. హైదరాబాద్లో ఇలాంటి భవనాలు ఎన్నో ఉన్నాయి. చివరకు ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ కూడా చేరుకోలేని పరిస్థితి. పాత బస్తీలో ఇలాంటి గల్లీలు ఎన్నో ఉన్నాయి. దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులకు తప్పు పట్టాలా లేక ప్రజలనా? ఎవరిని? ఇక ఇవాల్టి చర్చలో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అలాగే సాత్విక గుప్తా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నమస్తే అండి. సాత్విక గుప్తా గారు. వాళ్ళని అడగండి, తర్వాత మమ్మల్ని అడగండి. ఓకే, మనం సంధ్య గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, నిన్న హైదరాబాద్లో జరిగిన ఘటనను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దీన్ని ఎలా చూడాలి? అది మనం అంటే అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి అందరం బాధపడాల్సిందే, ఇది పార్టీలకు సంబంధాలు లేకుండా. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుంది కూడా అక్రమ కరెంట్ అనమాట. చాలా మంది ఇళ్ళల్లో గతంలో అప్పుడు విలేజ్లలో కూడా అక్రమంగా కరెంటుది కూడా చాలామంది పెట్టుకునేవాళ్ళం. నేను అనేది ఏంటమ్మా అంటే ఇలాంటి టైంలో ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు కొంచెం అంటే సోయుండి మాట్లాడాలి. మన అక్కడున్న ఇప్పుడు ఇమ్మీడియట్లీగా అక్కడ ఫైర్ ఇంజన్లు ఇమ్మీడియట్గా స్పందించినాయి. ఇవాళ బీజేపీ ఒక రకంగా మాట్లాడుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకలాగా మాట్లాడుతుంది. మనము ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా అని మేము అనడానికి కూడా లేదు. ఈరోజు అంత పెద్ద ఘటన జరిగినా కూడా సీఎం గారు వెళ్ళలేదని ఆ మాట చెప్తున్నారు. సీఎం గారు వెళ్ళలేదు అంటే సీఎం అసలుకి అక్కడ ఇరుకు గదులు, ఆ ఇరుకు గదుల్లో చిన్న చిన్న రోడ్లు అవి. సీఎం గారు వస్తే సీఎం గారి మీదనే ఫోకస్ ఉంటుంది. అక్కడ అత్యవసరంగా ఉన్న అంటే వాళ్ళకి ఏదన్నా అందించాలి అత్యవసరంగా అన్నప్పుడు దాంట్లోకి భంగం వాటిల్తుంది అని చెప్పేసి మంత్రులను ఇక్కడ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా మన మేయర్ గారు అందరూ కూడా వెళ్తున్నారు.
మరి అది ఆలోచించకుండా సీఎం గారు వెళ్ళట్లేదని ప్రతిపక్షాలు చెప్తున్నారు. నేను ఇదే కేటీఆర్ గారిని ఈ వేదిక ద్వారా అడగదలుచుకున్నా. గతంలో మీ అయ్య పాలనలో మీరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు ఒక పురపాలక మంత్రిగా పనిచేసారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసారు, దానికి ఒక పెద్ద బాస్గా మీరు ఉన్నారు. గతంలో ఇదే వేదిక ద్వారా ఎంతమంది ఎన్ని టీవీ ఛానళ్ళ సాక్షిగా చెప్పిండ్రమ్మా, పాత బస్తీని ఇస్తాబుల్ చేస్తా, డల్లాస్ చేస్తున్నాడు. సిగ్గు ఉండాలి మీకు. ఇవాళ విస్తాబుల్ చేస్తే మరి ఇలా పరిస్థితి ఇట్లెందుకు వచ్చేది? ఇవాళ ఒక్కటే 10 సంవత్సరాలు మీరు పాలించిండ్రు, మరి ఎందుకు పాత బస్తీకి న్యాయం చేయలేకపోయినరు? ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? కేంద్ర మంత్రి గారు ఒకటే మాట్లాడుతున్నారు ఇవాళ, కిషన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ అంటే సీఎంని నిందించడము, ఇంకొక మాట్లాడడం అనేది. మేము అనేది అంటే విపత్తు జరిగేటప్పుడు అది ఎవరికి చెప్పి రాదు. గతంలో 2022లో ఇదే గుజరాత్లో నది తెగిపోయి 150 మంది జలసమాధి అయ్యిండ్రు. దానికి బాధ్యులు మోడీనని మేము అనలేదే ఆ రోజు. ఇప్పుడు మీ కేంద్రంలో అధికారంలో ఉంది, అక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో మనం అందరం కలిసి పోరాడాలి, వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసాను కల్పించాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి కేటీఆర్ గారు ఇవాళ కేటీఆర్ గారు చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేటీఆర్ గారు విమర్శలు చేసుకునే సమయం ఇది కాదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టానుసారంగా మాట్లాడడము. మనం అక్కడ అంబులెన్స్లు అవైలబుల్లో ఉన్నాయి, ఫైర్ ఇంజన్లు వితిన్ 5-10 మినిట్స్లో వచ్చేసినాయి. అక్కడ చిన్న చిన్న రోడ్లు కాబట్టి దానికి ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అది మీరు చెప్పి మనకు చెప్పి ఎవరు చేసింది కాదు. అక్కడ చిన్న షాప్లో బంద్ చేయగానే వాళ్ళు అక్రమ కరెంటు పెట్టి వాళ్ళకి అలవాటు చాలా. ఇప్పుడు కొంచెం డెవలప్ అయిన ఏరియాలో కానీ గతంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా దొంగ కరెంట్లు పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇట్లాంటి టైంలో ఇది జరగడం బాధాకరం. 17 మంది చనిపోవడం అనేది చాలా అంటే చాలా అత్యంత దారుణం, బాధాకరం. ఇలాంటప్పుడు మనం అందరం కలిసి ఇప్పుడు మొన్న కూడా చెప్పాము, మరి కాశ్మీర్ దాడులు జరిగినప్పుడు మరి ఎవరు అసమర్థత? అది కేంద్రంలో బలగాలు ఎవరు ఉన్నాయండి? ఎవరు అధికారంలో ఉన్నారండి? మేము మరి అది ఎందుకు మీరు ఆలోచించలేదు? అయినా కూడా మేము పార్టీలకు అతీతంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము డెఫినెట్గా మేమందరం సహకరిస్తామని చెప్పాము. మేము ఏమైనా నిందించలేదే. ఇప్పుడు మీ అసమర్థతను మేము అనుకోవచ్చు కదా. అంత పెద్ద సుందరీకరణ అక్కడ ప్రాంతము, ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు పోతుంటారు, అక్కడ ఒక భద్రత లేకపోవడము, 4000 జనాభా, అక్కడ అంతమంది జనాభా ఉన్న ఏరియాలో భద్రత కల్పించిపోవడం. మరి ఈరోజు మీ పాలన ఎలా ఉంది అనేది ఇవాళ మేము ఆ రోజు మిమ్మల్ని ప్రశ్నించలేదు. జరిగింది. మీరు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇస్తుందని చెప్పినాం. ఇవాళ పాత బస్తీలో జరిగితే పాత బస్తీ మీద మీరు ఫోకస్ పెట్టినామంటారు, భాగ్యనగరం అని చెప్తారు. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? అక్కడ ఉన్న ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరికీ బాధ్యత లేదా? మాకు బాధ్యత ఉంది. మా బాధ్యతను మీరు గుర్తు చేయాల్సిన అవసరం కాదు. ఈ సమయంలో అందరం కలిసి ముందుకు పోవాలి. ప్రతిపక్షాలలో మనం చర్చలు పెట్టుకుంటే కాదు కదా. ఎవరికి సాయం చేయలేదు. 17 మంది ప్రాణాలంటే ఇవాళ ఆచామాషి కాదు, చాలా బాధాకరం. కాబట్టి ఇలాంటి విషయాలల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. ఇష్టానుసారంగా ఇక్కడ డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, అందరం కూడా పోయి ఎవరికి ఏది అవసరం ఉందో అదొకటి మనం చేస్తూనే ఉన్నాం. ఒక్కటేనండి, ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం కొంచెం సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటి దగ్గర ఇప్పుడు సీఎం బాధ్యుడైపోతాడు అని అనడం అవివేకం. సీఎం గారు పర్యవేక్షిస్తున్న నిమిషం అడుగుతున్నారు. నేను ఒకటి చెప్తే, ఒక సెలబ్రిటీ ఉందమ్మా, ఒక సెలబ్రిటీ ఆ గల్లీలోకి పోయినాం, చాలా మంది చూడ్డానికి వస్తారు. భద్రతలో ఇప్పుడు భద్రత కావాలి మనకు. అక్కడ కావాల్సింది భద్రత కాదు, భరోసా కావాలి. కాబట్టి అక్కడ వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న అత్యవసరంగా ఏమేమి అవసరం ఉందనేది దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. అలా ముందుకెళ్ళాలి. కానీ ఎంతోమంది అమాయంలో, గతంలో బీఆర్ఎస్ అమాయంలో మిర్చి రైతులు అప్పుడు ఎంతమంది చనిపోయినారు? మిర్చి ఆగమాగం అయిపోయినాయి. ఎంతమంది అప్పుడు ఎన్నెన్నో జరిగినాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ మనం విమర్శలు చేయాలంటే అప్పుడు మీరు చేసిరు కదా, ఇప్పుడు మేము చేసినామని ఆ మాట కూడా మాట్లాడతారు. అందుకే అదే మీకు గవర్నమెంట్ అధికారం ఇచ్చిందంటే ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు ఎవరి చేతిలో ఉండదు. ఎంతోమంది చనిపోయారు. మరి దీంట్లో కన్నీ కూడా బీజేపీ కారణమని మేము చెప్పగలుగుతామా? బీఆర్ఎస్ చెప్పగలుగుతామా? చాలా శాతం చెప్పిండ్రు. కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒకటే విషయం చెప్పిండ్రు. గతంలో ఎక్కడ హైదరాబాద్లో గుంత కనిపిస్తే ఒక ఫోటో తీసి మాకు పంపించండి, మీకు 1000 రూపాయలు నజరానా అని ప్రకటించిండు. మరి ఏదా నజరానా? ఎక్కడ పోయిందా నజరానా? ఎక్కడుంది అసలు? పాత బస్తీ అనేది ఎక్కడుంది? పాత బస్తీలో ఎట్లా ఉంది పరిస్థితి?
10 సంవత్సరాలు మీరే కదా, మేము సంవత్సరన్నర 2 ఏళ్ళు అవుతుంది, మీది 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అధికారంలో. మరి అప్పుడు మిమ్మల్ని అడగాలి, మాకు వచ్చిన ఇప్పటిదిప్పుడు కాదు కదా. ఎవరు ఏది జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత అంటే మాకు బాధ్యత ఉంది. ఇలాంటి జరుగుతున్నప్పుడు పార్టీలతో సంబంధాలు ఉండవు, జరిగినప్పుడు అందరం కలిసి పోవాలి. ఇదే కదా అండి ఐక్యమత్యం అంటే. ఇదే ఇవాళ ఎవరికి ముస్లిం సోదరులైనా మన వాళ్ళే, క్రిస్టియన్ అయినా మన వాళ్ళే, అందరం భారతీయులం మనం. కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. కానీ విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడము ఇట్లా అనడము, మీ అమాయంలో జరిగినప్పుడు 100 ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు అనుకుంటూ చెప్పుకుంటూ పోవడం కాదు. అక్కడ జరిగింది ఏంటి, దాని మీద చర్యలు తీసుకోమంటున్నాం. అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, నివేదిక రావాలి కదా మనకు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే అట్లాంటివి జరిగినాయి అంటే అది మామూలు విషయం కాదు. మీరు చిన్న గతంలో కూడా భారత మాత ట్యాంక్ బండ్ మీద జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. చేస్తున్నప్పుడు బాణసంచాలు కాల్చిండు, ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు. మరి దాని మీద కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు, బీజేపీ పార్టీ ఏం చెప్తారు చెప్పమనండి. ఇవన్నీ అవి అనుకోకుండా జరిగిన దాని గురించి విమర్శలు చేయడం అని అంటే మీరు చేస్తేనే కరెక్టు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే ప్రశ్నించిందంటారు, అది కాదు కదా. కాబట్టి అనుకోకుండా జరిగిన దాన్ని వచ్చినప్పుడు మనం అందరం భరోసా కల్పించి పార్టీల అందరం ఐకమత్యంతో ఉండాలి. అది ప్రతి ఏది విమర్శించాలి ఏది విమర్శించేది తెలియదు. కేంద్ర మంత్రులుగా పనిచేస్తారు, మీకు బాధ్యత లేదా? ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మరి పాత బస్తీ మీద ఎందుకు ఫోకస్ చేయరు? ఎలక్షన్లప్పుడు మాత్రం గల్లీ తిరిగినరు, మరి తర్వాత ఎందుకు చేయరు? ఎందుకు డెవలప్ చేయరు? డెవలప్మెంట్ గురించి ఇంకో వేదిక పెట్టుకుందాము, అక్కడ ఉన్న పరిస్థితులను అది పెట్టుకుందాం. ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకోవాలంటే మనం అందరం ముందుకెళ్ళాలి. ప్రేమ్ గాంధీ, అలాగే బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా గారు, వీరందరూ కూడా జూమ్లో రెడీగా ఉన్నారు. ఇక వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేమ్ గాంధీ గారు, అందరికీ నమస్తే అండి. ఒకసారి నమస్తే అండి. ఓకే, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి, నిన్న హైదరాబాద్లో చార్మినార్ దగ్గర అయితే ఘోర ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రమాదాన్ని ఎలా చూస్తున్నారు? అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు కొంచెం రాజకీయంగా ఈ ఘటన అనేది రాజకీయంగా మలుపు తిరిగింది అని అనుకోవచ్చు. దీనిపై మీరు ఏమంటారు సార్? ఆయన చేసిన వ్యాఖ్యలపై మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే ఏదేమైనా జరిగినటువంటి సంఘటన పట్ల చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 17 మంది చనిపోవడం, అందులో 8 మంది చిన్నపిల్లలు ఉండడం, 4 మహిళలు ఉండడం, 5 మంది పురుషులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము, ఇందాక కాంగ్రెస్ నాయకురాలు వారు మాట్లాడుతూ వారు మాట్లాడిన ప్రస్తావనలో చాలా అనేకమైన విషయాలు చెప్పారు. సరే, కొన్ని విషయాలు నేను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి, ఏది ఏమైనా అంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉన్నారు అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్తోని అనుసంధానంగా అక్కడ ఎంఐఎం పార్టీ ఉన్నది. అక్కడ ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఉన్నది. అంటే అభివృద్ధి చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. అధికార పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వమే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ, నేను చెప్తా ఉన్నా, ఎప్పుడైతే నేను దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మోరీ అట్లనే ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉన్న ఇల్లు అట్లనే ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉన్న ట్యాప్ కనెక్షన్ అట్లనే ఉంది, 50 ఏళ్ళ కింద ఉన్నటువంటి రోడ్లు కూడా అట్లనే పాడైనాయి తప్ప ఒక్కటి కూడా అక్కడ మార్పు లేదు. అదే అక్కడ నుంచి కొంత దూరమే, పెద్ద దూరం కాదు, అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే అత్తాపూర్ నుంచి అక్కడ కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ వరకు ఎంత మార్పు వచ్చింది. ఇక్కడ వచ్చే వరకు పరిస్థితి ఏముంది? అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడికి చేస్తూ ఉన్నారు? గతం విడిచిపెడతాం, ఇప్పుడు వచ్చేటువంటి కొత్త నిర్మాణాల పట్లైనా పూర్తి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సంబంధిత శాఖలు, ఇప్పుడు గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా, ఇలా మున్సిపల్ శాఖకు సంబంధించింది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి శాఖ, ఆ శాఖనే లోపం. అసలు ఎక్కడ జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఉంది? శానిటరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, అలాగే ఫైర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తే ఇలాంటి జరిగేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇలా నేను మాట్లాడడం కాదు, ఏదో 100 సంవత్సరాలు, 200, 125 ఏళ్ళు ఉన్నటువంటి 3 తరాలు, 3 జనరేషన్లు ఉన్నటువంటి కుటుంబం ఇది. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు, 3 జనరేషన్లు ఉన్నాయి. వేరే రాష్ట్రం నుంచి కూడా కుటుంబం అంతా వచ్చి ఒక అందరు కలిసి ప్రశాంతంగా ఉన్న దగ్గర అలాంటి వాతావరణం జరగడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. అయితే ఒకటి, ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తలేం, ప్రభుత్వం నుంచి ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఒక్కటే కాదు, చాలా సందర్భాలు జరిగినాయి కదా. అరే, నడిబొడ్డునున్నటువంటి
ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్ని ప్రమాదం జరిగిందే, అప్పుడు తూతు మంత్రంగా చేదులుకున్నారు. అనేక సందర్భాలు, ఇవాళ కాదు, ఇలా అనేక సందర్భంలో కాటిదాన్ ఇక్కడ చివరి ఉన్నటువంటి కాటిదాన్ పారిశ్రామికల వేడల అగ్ని ప్రమాదం జరుగుతుంది, బాలాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతుంది. అనేక సందర్భాల్లో హోటల్స్, సికింద్రాబాద్ సెంటర్లో ఉన్నటువంటి హోటల్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అంటే ఇట్లా అనేకమైనటువంటి పాతదంటే ఇదంటే పాత 125 సంవత్సరాలు అంటా ఉన్నాం. కానీ అదే సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగినప్పుడు అది కొత్త నిర్మాణమైనటువంటి బిల్డింగ్ ప్రాంతం ఉండే. నారాయణ అనేక సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా, సమన్వయంగా చేయాల్సినటువంటి డిపార్ట్మెంటు, ప్రభుత్వము నిర్వహణ సరిగ్గా చేయనప్పుడు ఇలాంటి లోపాలు, ఇలాంటి దుర్ఘటనలు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. జరిగిన దాని మీద చాలా బాధపడుతున్నాము. ఎవరిని నిందించాలి, ఇంకోరిని అనాలనేటువంటి అవసరం లేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ఇదే రాష్ట్రంలో ఉన్నట్టు అనేక మంది ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులంతా మీరందరూ కూడా పూర్తి బాధ్యత వహించాల్సినట్టు అవసరం ఉంది. ఎక్కడ సంఘటన జరిగినా, ఎప్పుడు ఎట్లయినా, షాపింగ్ మాల్సే అనుకుందాము, లేదా సినిమా థియేటర్లే అనుకుందాము, గవర్నమెంట్ స్కూల్సే అనుకుందాము, ప్రైవేట్ పెద్ద పెద్ద స్కూల్సే అనుకుందాం, పెద్ద పెద్ద భవనాలే అనుకుందాం, ఇవన్నీ నిర్మాణం అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ జాగ్రత్తలు ఉన్నాయి, ఏమైనా ప్రమాదం జరిగితే ఏ స్థాయి మనం నివారించవచ్చనేటువంటి ప్రయత్నము, తర్వాత ఎంత త్వరగా మనం వాళ్ళకి సేవలు అందించవచ్చు, హాస్పిటల్ ఎంత దూరం ఉంది, తర్వాత ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు ఎంత దూరంలో ఉన్నారు, ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రతి బిల్డింగ్ పాటిస్తలేదా, ఇవన్నీ చూడాల్సినటువంటి జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం చాలా సార్లు కనబడతా ఉంది. ఇలా ఇది 100 ఏళ్ల కింద దీని గురించి ప్రస్తావించినటువంటి విషయం వచ్చినా కానీ అనేకమైనటువంటి కొత్త నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ప్రభుత్వం వైఫల్యం అంటే మొత్తం ప్రభుత్వం చేసిందని కాదండి. ప్రభుత్వమే చేసిండు, ఏదో రేవంత్ రెడ్డి చేసిండు, లేదా డిప్యూటీ సీఎం చేసిన వాళ్ళు చేసిరని కాదు. ప్రభుత్వం యొక్క వైఫల్యం అని అంటే ప్రభుత్వం యొక్క అధికారులు లేదా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలు పూర్తి స్థాయిలో పనిచేయనప్పుడు అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది. అది ప్రభుత్వ వైఫల్యం కింద. అది మేము ఇలా కాంగ్రెస్ అంటలేము, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటలేము. ఈ రెండు పార్టీలు కాదు, భవిష్యత్తులో జరిగింది పట్ల చాలా బాధపడుతున్నాం, చాలా చింతిస్తున్నాము. అదేదో జరిగింది ప్రమాదము, కానీ భవిష్యత్తు కూడా ఇలా అదే పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి నిర్మాణాలు మీరు చూడండి, నిర్మాణాలు చేస్తా శిథిలావస్థలకు ఉన్నటువంటి ఎన్నో భవనాలు ఉన్నాయి. అవేంటి పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని శిథిలావస్థలకు ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి, అవన్నీ చూడాల్సిన ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్ని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థలకు వచ్చినాయో చూడాలి. అలా అనేకమైనటువంటి వ్యవస్థను చూడాల్సినటువంటి జిహెచ్ఎంసీ అది ఎక్కడుందో, ఏముందో, ఏం చేస్తుందో వాళ్ళకి తెలుసు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నది, సంతోషిస్తున్నాం. ప్రతిసారి వర్షాలు పడ్డప్పుడు లేదా ఇంకేదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇంకేదైనా విపత్తు వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం, సంతోషమే. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం వెతికేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు చేస్తలేదు. ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటా ఉన్నాం, ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీగా మేము ఒకటి ఎప్పుడూ అంటున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కానీ భవిష్యత్తులో జరగకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వం అది చూడకుండా ప్రతి అంశాన్ని ఇంకో అంశంగా మాట్లాడి ఇంకో అంశాన్ని జోడించి మాట్లాడడం సమంజసమైన పని కాదు. ఎక్కడైనా కానీ జరుగుతుంటాయి ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తుకు జరిగినటువంటి పరిణామాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మనం యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నటువంటి పని అవసరం ఉంది. భవిష్యత్తు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది కాకుండా ప్రతి విమర్శలు సమంజసమైనటువంటి పని కాదు. ఖచ్చితంగా ఏ అధికారి తప్పు చేసినా అది ప్రభుత్వ వైఫల్యం కిందకి వస్తుంది తప్ప అధికారిని ప్రశ్నించేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఒకటే చెప్తా ఉన్నాము. సరే, ఏది ఏమైనా అక్కడ జరిగినటువంటి ప్రమాదం పట్ల చాలా బాధపడతా ఉన్నాం. ఇంకోటి, ఆ ప్రమాదంలో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా ఫైర్ వల్ల చనిపోలేదండి. అక్కడ ఊపిరి ఆడక ఏదైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊపిరి ఆడక చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఊపిరి ఆడక చనిపోయారంటే పరిస్థితి ఏంది? అక్కడ వెంటిలేషన్ సిస్టమ్ అసలే లేదు. కొంతనన్నా అవకాశం ఉంటుంటే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంటుండే. ఎట్లయినా పాత నగరం కాబట్టి, భాగ్యనగరం ఎప్పుడో ఉన్నటువంటి నగరం కాబట్టి కొంత డీవియేషన్ లేకుండా ఇష్టానుసారంగా కట్టినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అసలు పునరాలోచించి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఏ ప్రమాదాలు ఏం జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలను చెప్పడం, దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలను చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ ప్రభుత్వం పైన ఉందని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. రైట్. గోవర్ధన్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు అంటున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఉంది అని అంటున్నారు. ఈ ఘటనను, ఈ ప్రమాదాన్ని చూస్తే మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఈ ప్రమాదం చాలా అందరినీ దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే వాస్తవంగా చూస్తే ఒక 2 విషయాలు ఇక్కడ గమనించాలి. చాలామంది మనం ప్రమాదాలు జరిగినప్పుడే ఏదో అడావుడి అధికారులు చేస్తున్నాం. కానీ ఎండాకాలం వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కరెంటు వాళ్ళు తీగలు తగిలించుకునే పరిస్థితుల్లో ఉన్నారు అంటే నిర్లక్ష్యం ఈ అధికారులు. ఎందుకంటే
ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతాల్లో వీళ్ళు కరెంట్ ఎలా వాడుకుంటారు అనేది కూడా అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉండే. ఆ అబ్జర్వ్ చేయడం వల్ల ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగి అంతమంది ప్రాణాలు పోవడం అనేది ఎక్కడనో కాదు, హైదరాబాదు నడిబొడ్డున జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని రాజకీయ కోణంలో కాదు, మానవత కోణంలో చూడాలి. ఎందుకంటే అది ఏ కుటుంబమైనా ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకోవాలి. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే అధికారులు కానీ మిగతా ప్రభుత్వం కానీ ఈరోజు మొత్తం ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం ఒక రివ్యూ చేసుకొని అసలు దీనికి గల కారణాలు ఏం జరుగుతున్నాయి, ఇది జరగకుండా ఏం చేయాలనేది ప్రజల్ని అటు మోటివేట్ చేసి ప్రజల వైపు నడిపించాలి. రేపు భవిష్యత్తులో కూడా వర్షాలు రాబోతున్నాయి, రేపు వచ్చే కాలంలో వర్షాలు వస్తున్నాయి. గతంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి, చాలామంది చనిపోయే పరిస్థితి ఉన్నది, చిన్నపిల్లలు నారాల పడి పోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడ వాటర్ వస్తున్నాయి, ఎక్కడ వాటర్ ఆగకుండా పోతుంది, గంటల తరబడి ట్రాఫిక్ కూడా అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వచ్చే ఈ ప్రమాదాలకు ఒక కార్యరూపం జరగకుండా ప్రణాళిక లేకుండా చేయకపోతే మాత్రం హైదరాబాద్ నగరానికి భవిష్యత్తులో చాలా ఇబ్బంది కూడా గురవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కుటుంబాలకు ప్రగాఢ సంతానం చెప్తున్నాం. అదేవిధంగా మేము ఎవరం రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, ఇది రాజకీయాలు కాదు. కాకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్న కాబట్టి ఆ నడిబొట్టులో జరిగిన సంఘటన కూడా ప్రభుత్వం ఒక సీరియస్ అటెంప్ట్ పెట్టకపోవడం అనేది అందరిలో అది ఒక అనిపిస్తుంది, ఆ బాధ కలుగుతుంది. ఎందుకంటే అది మన కుటుంబంలో జరిగితే ఎంతో బాధపడతాం. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఎంతో ఇబ్బందులు పడి వాళ్ళు కరెంటు తీగలు కూడా కరెంటు వైర్లు పెట్టుకునే పరిస్థితి లేదంటే ఇట్లాంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా చూడాలి. భవిష్యత్తులో కూడా జరిగే ఈరోజు రాబోయే కాలంలో వర్షాలు రాబోతున్నాయి. ఆ వర్షాలు వచ్చినప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అదే జిహెచ్ఎం డిపార్ట్మెంటు అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఒక రివ్యూ తీసుకొని ఇట్లాంటి పాత బస్తీ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయాలి. ఎందుకు చేయాలంటే అక్కడున్న ఒక వాతావరణం డిఫరెంట్. ఎందుకంటే ఆడ తక్కువ కొంత చిన్న ఇళ్లలో, ఎందుకంటే అక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళు పాత అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి ఒక్కొక్క కుటుంబంలో 20-30 మంది ఉన్న పరిస్థితి కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా అక్కడ ఉన్న స్తంభాలు కానీ, వైర్లు కానీ, ఇంకేమైనా కాలువలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా వాటి చేసి భవిష్యత్తులో ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఆలోచన చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఓకే, సాత్విక గుప్తా గారు మీరు చెప్పండి. సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల్లో అయితే ఈ మధ్యకాలంలో చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నగర శివార్లలో కూడా రోజు ఏదో ఒక ప్రాంతంలో మనం అగ్ని ప్రమాదాన్ని వింటూ ఉంటున్నాము. అసలు అగ్ని ప్రమాదాలు రావడానికి గల కారణాలు ఏంటి? వీటికి తీసుకోవాల్సిన ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముందుగా అందరికీ నమస్తే అండి. నా పేరు సాత్విక గుప్తా. నేను ఓన్లీ విమెన్ ఇన్ ఏషియా హూ డిడ్ లెవెల్ 7 ఇన్ సేఫ్టీ అండ్ నా ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చాను. ఒక్క మాట అండి, నేను పాయింట్ బై పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను, నేను నిలదీయాలనుకుంటున్నాను గవర్నమెంట్ని. ఇప్పుడు ఇందాక ప్రేమ్ గాంధీ గారు ఒక పాయింట్ అన్నారు, ఏమనంటే ఇంతకు ముందు నడిబొడ్డు మాయిష్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయిందని. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు సార్ దానికి ముందుండి దాన్ని సేఫ్టీ ఎలా చేయాలి ఏంటి అని ప్లాన్ చేసి దాన్ని మొత్తం ఫైర్ సేఫ్టీ సెట్ చేసింది నేనే సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ నాట్ జస్ట్ దట్, ఇంకొక మాట నేను చింతిస్తున్నాను, మన రేవంత్ అన్న ఇన్ని చేస్తున్నారు కదా, ఎందుకనేసి హోమ్ మినిస్టర్ పదవిని మాత్రం సపరేట్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకో నేను చెప్తాను. నేను చింతిస్తున్నాను, ఒక తెలంగాణ బిడ్డలా, ఒక ఆడబిడ్డలాగా చింతిస్తున్నాను. ఎందుకు అంటే నేను చాలా సార్లు అన్నని కలిసి ఫైర్ సేఫ్టీ మన తెలంగాణలో ఎంత దారుణంగా ఉంది, దానికి ఏమి చేయాలి అనేసి నేను చాలా ట్రై చేశానండి కలవడానికి. నన్ను ఎవరు కలవడానికి అసలు నాకు ఎవరు అనుమతి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయన ఒక చీఫ్ మినిస్టర్, ఆయన ఒక హోమ్ మినిస్టర్ కాదు, ఆయన ఒక చీఫ్ మినిస్టర్ ఫస్ట్. మళ్ళీ గోవర్ధన్ గారు మీరు ఏమైనా నాకు సపోర్ట్ చేయగలిగితే మాత్రం నేను చాలా సంతోషపడతానండి. నాకు దయచేసి మీరు సపోర్ట్ చేయగలుగుతారని కోరుతున్నాను. ఎందుకు అంటే ఒక ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒక హోమ్ మినిస్టర్ కిందికి వస్తుంది. ఫస్ట్ మన పార్టీలు అనేది సపరేట్ చేయడం పక్కన పెట్టి, మన కులాలు అనేది పక్కన పెడితే అసలు ఫైర్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కరి స్టేట్ వైజ్, ఇండియా వైజ్ అన్నిటికీ వర్తిస్తుంది. ఒక విషయం చెప్తానండి, ఒక సిగ్గుచేటు విషయం చెప్తాను. ఇవాళ జరిగిన ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ చార్మినార్ లో జరిగిందో, సపోజ్ ఇదే ఫైర్ యాక్సిడెంట్ మొన్న మిస్ వరల్డ్ వాళ్ళు వెళ్ళిన ఏదో ఒక షాప్ లో జరుగుంటే ఏంటి మన 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 గతి ఏమయ్యేది?
అంతర్జాతీయంగా మన పరువు ఏ విధంగా ఉండేది అనేది మీరు ఆలోచించండి. ఐ హోప్ నా పాయింట్ ఒక సెన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. మనకు రీసెంట్ గా ఫైర్ సేఫ్టీ వీక్ జరిగిందండి. ఫైర్ సేఫ్టీ వీక్ అయినప్పుడు మన నాగిరెడ్డి సార్ కానీ మిగిలిన వాళ్ళు కానీ దాన్ని ఒక ర్యాలీ చేసి ఫైర్ ట్రైనింగ్స్ ఇచ్చి దాన్ని ఒక ఇది చేశారండి. మన ప్రసాద్ ఐమాక్స్ ఏరియా అంతా కూడా నేను సెల్యూట్ చేస్తాను. ఓకే, మీరు చేశారు, కరెక్టే. ఎంతమందికి అవగాహన ఉంది ఫైర్ సేఫ్టీ పైన? మీరు ర్యాలీ చేశారు, మీరు పేపర్లోకి ఎక్కించారు, మేము ఇచ్చేసాము వచ్చేసాము, మన దగ్గర ఎక్విప్మెంట్ ఉందంతా అని చెప్పారు. కానీ ఎంతమంది పౌరులకి ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన ఉంది మీరు చేసిన ర్యాలీ వల్ల? నా దగ్గర దీనికి సంబంధించి నేను చాలా మంచి ప్రాజెక్ట్ తో ఉన్నాను. ఫైర్ సేఫ్టీని మనం ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు, మన తెలంగాణ తరఫు నుంచి మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అని నేను చాలా మంచి నియమాలతో నేను ఒక ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్నాను. కానీ నాకంటూ ఎవరు వాల్యూ ఇవ్వలేదండి. నేను ఇంత చదువుకొని ఇక్కడికి వచ్చి నా దేశానికి ఏమన్నా చేద్దాము అని నేను ఇక్కడికి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఒక ఆడబిడ్డను అయ్యుండి చింతిస్తున్నాను నాకు వాల్యూ ఇవ్వనందుకు. ఇంకొక విషయం అండి, ఇదేంటి ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే ఇదే కాదండి, మనకు లాస్ట్ ఇయర్ మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అండి స్వప్నలో కాంప్లెక్స్ లో చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా నేను ఫైర్ సేఫ్టీ చేశాను. అప్పుడు కూడా నేను వెళ్ళి డిపార్ట్మెంట్ GHMC వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. నాకు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? మీరు ఏమైనా చేయాలనుకుంటే ఒక NGO తరఫున చేసినట్టు ఫ్రీగా మీరు చెయ్యండి. సార్, నేను ఒక NGO తరఫున చెయ్యాలి అంటే రోజు తిరగొచ్చు సార్, కానీ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే నాకంటూ ఎవరు ఒక వాల్యూ ఇవ్వరు, ఎవ్వరు నాకు వాల్యూ ఇవ్వరు. నేను చింతిస్తున్నాను దీనికి. ఇంకో విషయం చెప్తాను. మీకు తెలియని విషయం ఏంటి అంటే ఒక ఫైర్ సేఫ్టీ ఫైర్ ఎవాక్యుయేషన్ ప్లాన్ అనేది ఏంటి తెలుసా? మన మాక్ డ్రిల్లో ఒక భాగం. మనం ఇప్పుడున్నది ఏ సిచ్యువేషన్ లో? పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరుగుతున్న అత్యధికమైన వార్ స్టేజ్ లో ఉన్నాం మనం. ఈ వార్ స్టేజ్ లో మనకు మోడీ గారు ఇచ్చిన ప్రణాళికలో ముఖ్యమైన పాత్ర మాక్ డ్రిల్. ఆ మాక్ డ్రిల్ ఏంటి? ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాలి, అది నథింగ్ బట్ ఫైర్ సేఫ్టీలో మాక్ డ్రిల్లే. అది సార్ ఏదైతే నియమించారో అది ఏదైతే ఉందో అది ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్లే. వాళ్ళకి కనుక ఈ మాత్రం అవగాహన ఉండుంటే ఆ 17 ప్రాణాలు పోయేవి కావు. ఏవైతే 17 ప్రాణాలు పోయాయో ఇవాళ మార్నింగ్ నేను వెళ్ళేసి వచ్చానండి. నేను ఆ ఘటన జరిగిన స్థలానికి వెళ్ళేసి వచ్చాను. నేను ఏ ఘటన జరిగినా ఫైర్ దాంట్లో నేను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ కలిసేసి వస్తాను. నేను కలిసేసి వచ్చాను, నా పేరు చెప్తే వాళ్ళు గుర్తుపడతారు, సాత్విక గుప్తా అని చెప్పేసి నేను చూసేసి వచ్చాను. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఫైర్ సర్క్యూట్. స్మోక్ కాదు, స్మోక్ వల్ల చనిపోలేదు. ఒక ఎలక్ట్రికల్ ఫైర్ సర్క్యూట్ అయినప్పుడు వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకున్నారు? ఆ మొత్తం చార్మినార్ ఏరియా అంతా ఎన్ని చిన్న షాపులు ఉన్నాయో ఒక్కరి దగ్గర కూడా ఫైర్ సేఫ్టీ లేదు. ఎందుకు లేదు? అక్కడ లోకల్లో ఉన్న ఇదేంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? NOCలు వస్తేనే మా దగ్గరకు వస్తారా సార్? NOCలు రాకపోతే రారా? వేరే కస్టమర్ల దగ్గరికి వెళ్ళరా? మీరు చెక్ చేయరా ఫైర్ సేఫ్టీ పెట్టుకున్నారా లేదని? నేను క్వశ్చన్ చేస్తున్నాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఇవాళ రోజున నేను ఇదే క్వశ్చన్ నేను అడిగితే ఎందుకు సార్ నాకు వాల్యూ ఇవ్వట్లేదు? ఎంతమందికి ఇది కనుక మనం తీసుకుంటే ఎంతమంది నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయో తెలుసా? ఎంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చో తెలుసా? మొన్నటికి మొన్న రాజస్థాన్ లో ఒక ఇదేంటి ఒక ఏమంటారు బర్త్ జస్ట్ బోర్న్ గైనకాలజిస్ట్ హాస్పిటల్లో 18 మంది చిన్న ప్రాణాలు, పసికుందులు, 2 నెలల లోపల ఉన్న పసికుందులు చనిపోయారు, రోజుల బేబీస్. ఆ రోజు నేను నిజంగా చెప్తున్నాను, సింగపూర్ వాళ్ళు నన్ను ఫోన్ చేసి నన్ను అడిగారు సార్. నేను సింగపూర్ న్యూస్ పేపర్కి ఇచ్చాను, మీరు ఇంత చదువుకొని ఇండియాలో ఉండి ఏం చేస్తున్నారో అని నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఏం చెప్పలేకపోయాను. ఎందుకంటే అంతర్జాతీయంగా ఫైర్ సేఫ్టీ దాంట్లో నేను ఉన్నాను, వన్ ఆఫ్ ద మెంబర్ని నేను. రైట్. సంధ్యారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు సాత్విక గుప్తా గారు ఏమంటున్నారంటే అక్కడ మరి నిన్న జరిగిన ఘటనలో అధికార చర్యలు ఎంతవరకు జరిగాయి? కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నారు సహాయక చర్యల్లో లోపం ఉంది అని అనడం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫైర్ సేఫ్టీకి సపోర్ట్ చేయడం లేదు అన్నట్టు వారు అడుగుతున్నారు. మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా, ఇప్పుడు తను సిస్టర్ చెప్పినట్టుగా తప్పకుండా ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సాత్విక గారు నన్ను కలవమనండి. డెఫినెట్గా నేను ఇమ్మీడియట్గా MP గారి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్ళి కల్పించే బాధ్యత మాది.
రేవంత్ అన్న దగ్గర ఇన్ని బాగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటిది ఉన్నప్పుడు తప్పకుండా సహకరిస్తారు. ఎందుకంటే తను చాలా సందర్భాలలో పనిచేసింది కాబట్టి డెఫినెట్గా నేను ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను. డెఫినెట్గా నేను కల్పిస్తాను. తనకున్న ప్రాబ్లమ్స్ ఏంది, అసలు ఎక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయి కూడా వివరానికి తప్పకుండా టైం ఇస్తారు. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొకటి, ఇవి ఇప్పుడు మొన్న అందాల పోటీలో జరిగినాయా లేకపోతే ఏదో జరుగుతుంది చెప్పలేము. నిజమేమో, ఒకవేళ ఇప్పుడు అందాల పోటీలో వాళ్ళు అది- వచ్చినప్పుడు అక్కడ ఫైర్ జరిగి ఉంటే ఒకటి సీఎం ఎక్కడ ఉండేవారు? నేను ఒకటి వింటారా? ఈ రోజు వినండి, 17 మంది చనిపోతే సీఎం ఎక్కడ ఒక్క ఉన్నారు? నిమిషం. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, ఇంట్లో ఏం జరుగుతుంది నీకు తెలుసా నాకు తెలుసా అమ్మా కదా? దీని బాధ్యులు ఎవరు చెప్పండి? మీ స్వతంత్ర మీడియా బాధ్యులు అవుతారా? కాదు. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందని మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. అది జరగడం బాధాకరము. నేను చెప్తున్నాను కదా, అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, అది బాధాకరము. ఏది జరిగినా మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, నేను డిస్కషన్కి వచ్చిన, అక్కడ కెమెరామ్యాన్గా చేస్తున్నారు. ఇక్కడ బాధ్యత ఎవరిది ఉండదు, కానీ భద్రత కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, డెఫినెట్గా ఉంది. ఇలాంటి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు పాత బస్తీలకు మనం వెళ్ళినా ఇంకెళ్ళినా నిజంగా కూడా అన్ని పార్టీలను పార్టీలు పక్కన పెట్టేసి ఓటు రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షాలలో సహకరించాలి. ఇప్పుడు మేము వెళ్ళి మా పార్టీ కదా ఇంకే పార్టీ పోయి ఏదైనా చేసినా కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఓటు రాజకీయాలు చేస్తే మనం ఏ పని చేయలేము. అక్కడ వెళ్ళి ఏదైనా చేసినామనుకో ప్రతిపక్షాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ విజయలక్ష్మి గారు నిన్న నుంచి అక్కడే ఉంటున్నారు, అక్కడ ఉన్న మీరు అందరూ చూస్తున్నారు కదా ప్రతి వాళ్ళు. ఎందుకంటే అట్లా జరిగినప్పుడు దానికి ఫోటోకాల్ అవసరం లేదు, అది లేదు. మానవత దృక్పథంతో అక్కడ ఎవరున్నా సరే సాయం చేసే వాళ్ళు కావాలి మనం. కాబట్టి ఇందాక సోదరులు కూడా ఈ వాస్తవానికి వాళ్ళు మాట్లాడింది కూడా ఇప్పుడు మనం విమర్శలు చేసుకునేది దాన్ని కాదు. కిషన్ రెడ్డి గారికి పాత బస్తీ మీద అవగాహన ఉందని చెప్తారు. మరి ఎంఐఎం మరి ఆయన ఎంపీ గారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించాలి. వాళ్ళ అధికారంలో మేము అధికారం ఉన్నా లేకున్నా అందరం కలిసి ఇది బాధ్యతగా వ్యవహరించాలి. పక్కింటోళ్ళకి ఏదైనా జరిగినా కూడా మనం అయ్యో అంటాం. చిన్న పిల్లలండి, ఇప్పుడు సిస్టర్ చెప్పినట్టుగా చాలా జరుగుతున్నాయి. వాస్తవానికి ఫైర్ సిబ్బంది కొరత ఉంది, దాన్ని నివేదిక ప్రకారంగా ఇవ్వాలి. ఇలాంటివి ఏమైనా ఉన్నా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. నేను చెప్తున్నాను కదా, అంటే మాకు అనిపిస్తుంది చేయగలుగుతారు, తప్పకుండా చేస్తారని. సరే బిజీ వల్ల టైం ఇవ్వలేకపోయారేమో, ఇంకా ఏమని లేకపోతే తను ఎన్నో ప్రయత్నాలు చేసినని చెప్తున్నారు. సో తప్పకుండా ఇది తను చెప్పగలిగి అక్కడ తీసుకెళ్ళిందంటే మన నివారణ అనేది కొంచెం ఉంటుంది తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే, అనుకోకుండా జరిగిన దానికి ఎవరు బాధ్యులం కాదు అని నేను ఒక గవర్నమెంట్ అధికారంలోనే అనడం కరెక్ట్ కాదు. కానీ జరిగేదాన్ని మనము ఆపలేము, కానీ జరగబోయేదాన్ని మనం మాత్రం ఆపగలిగేది మన చేతిలో ఉంది. డెఫినెట్గా ఇలాంటి పునరావృతం కాకూడదు. దీని మీద రేపటి నుంచి కూడా సీఎం గారు పిన్ టు పిన్ కూర్చొని అడుగుతూ ఉన్నారు. అన్న అక్కడికి రావడానికి పెద్ద సమస్య కాదండి. అక్కడికి వచ్చిరంటే భద్రత, అప్పుడు మీరు చూసారు కదా చిన్న చిన్న ఇరుకు రోడ్లు అవన్నీ, అప్పుడు వచ్చిండ్రా అంటే మొత్తం సీఎం గారిని చూడడానికి అదే అన్నారు. అందుకనే సీఎం గారు వీళ్ళందరినీ పంపించారు. అక్కడ జరిగేది జరుగుతుంది. తప్పకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేసియా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలి అన్నా, ఇంకా ఎలాంటివి కావాలన్నా తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తుంది. అందరం కలిసి ముందు చాలామంది కొంతమంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అదంతా చెప్పుకోవడానికి కూడా బాధాకరం. చాలా సందర్భం మనము పాత బస్సులలో పోతే చూస్తాం, మనం అసలు బండ్లు నడపడానికి రాదు, కనీసం మనిషి తిరుగుతుంటే కూడా కనీసము తిరగడానికి కూడా ఉండే ప్లేసు. బిజీ షెడ్యూల్ వల్ల వీళ్ళంతా ఆలోచించుకోలేకపోతున్నారు. వాళ్ళకు కూడా భద్రత, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ప్రతిదీ ప్రభుత్వం అంటే నేను ప్రభుత్వం ఉన్నాను కాదు, కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిదీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా మన భద్రత కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరం కలిసి మీరు సహకరించుకొని ఇలాంటి పునరావృతం కాకుండా మాత్రం డెఫినెట్గా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పార్టీ మీద ఉంది. ఎప్పుడైతే మన మతాలు కులాల పేర్లు ఓటు బ్యాంకును వాడుకొని మనం ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏదైనా చిన్నది ఏదైనా చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలా చేసింది అంటారు ఏదైనా. అందుకే చెప్తున్నాను, ఆ ఓటు రాజకీయం కాకుండా మానవ దృక్పథంతో అక్కడున్న ప్రజలు కూడా సహకరించాలి. మనం వెళ్ళి ఇప్పుడు ఏదో చేయగానే ఒక్క ఇల్లుని మనం ఎగ్జాంపుల్ మనం చూసిండ్రు హైడ్రా దాని మీద ఎంత నిందలేసారు, అది వాస్తవాలు. కానీ పర్మిషన్ ఇచ్చింది ఒకరు, పర్మిషన్ ఇచ్చిన చక్కగా కట్టుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు కూలగొడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలగొట్టింది, మొత్తం వ్యవస్థ నాశనం అయిందంటూ. అక్కడ అది కరెక్ట్ లేదు అని మనం చెప్తే మీరు చూశారు కదా, నిజాలు చెప్తే ఏ రకంగా అవుతుంది. అందుకనే ఇలాంటివి ఉన్నప్పుడు చేసినప్పుడు సహకరించాలి మెయిన్గా ప్రజలు సహకరించాలి. అట్లాగైతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ప్రతిదీ మనం రాజకీయాలు చేసుకుంటూ ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళినాం అనుకో మనం ఏం చేయలేము.
ఇట్లాంటివి బాధాకరం. ఎవరికి ఏ పార్టీలు పక్కన పెట్టుకోండి, మనం ఎవరికి జరిగిందన్నా మన ఇంట్లో జరిగినట్టునే ఫీల్ అవుతాం. వాళ్ళకి ఏదైనా ఉంటే ఇప్పుడు ఇవ్వగలుగుతాం, కానీ పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేం కదమ్మా. కాబట్టి అలాంటి దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ షాప్ కానివ్వండి. ఇప్పుడు అందుకే కదా కొన్ని స్కూల్స్లలో కూడా రేవంత్ రెడ్డి గారు ఫైర్కు సంబంధించింది బిల్డింగ్లలో పిల్లల్ని 3-5 అంతస్తులలో పెడుతున్నారు, ప్లే గ్రౌండ్ లేదు, ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు అన్నప్పుడు అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదలాం చేస్తాం. బ్రేక్ చెప్పండి. ఇప్పుడు అక్కడ అయితే ప్రమాదం జరిగింది, ఇప్పటికే 17 మంది చనిపోయారు. అయితే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ఇలాంటి ఘటనలు అయితే ప్రతిసారి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర అగ్ని ప్రమాదాలు, ఎస్పెషల్లీ హైదరాబాద్ నగరంలో అయితే మనం చాలా చూస్తున్నాం, వింటున్నాం. ఇలాంటి సమయాలలో సహాయక చర్యలు వస్తున్నారు, చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాల నుండి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. కానీ మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అధికారులు ఇస్తున్నటువంటి హామీలు కూడా నీటి మూటలు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ప్రజల నుండి. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ మనము పూర్తిగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయము, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఒకవేళ రోడ్డు మీద వచ్చి ఎవరైనా పుస్తలతాడు దింపుకొని పోయినా, ఆ రోడ్డు మీద వచ్చినా ఆమె తప్పు కాదు, ఆ ఎత్తుకొని పోయినా దొంగది, ఆ రెండింటిని కూడా ప్రభుత్వం బాధ్యతగానే వర్ణిస్తారు. ఇక్కడ మనం అట్లనే చేయాలి. అదే దేశవ్యాప్తంగా ఏం జరిగినా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ లేదా అక్కడ ఉన్నటువంటి పార్టీని వర్ణించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ మేము ఏమంటున్నాము, జరిగిన 17 మంది చనిపోయింది అంత మన అందరికీ తెలుసు. జరిగినటువంటి సంఘటన పట్ల అంత దిగ్భ్రాంతి చెందుతున్నాము. అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలే అనుకున్నాము, ప్రభుత్వమే అనుకున్నాం. నిజంగా కూడా బాధపడుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ ఇక్కడ శాశ్వతమైనటువంటి పరిష్కారం ఎక్కడ వెతుకుతున్నాం? సరే జరిగింది, ఆ పాత నగరము 150-125 ఏళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం వేరు. ఇప్పుడు కొత్తగా తయారవుతున్నటువంటి కాలనీలు, కొత్తగా తయారవుతున్నటువంటి అపార్ట్మెంట్స్, కొత్తగా అవుతున్న వాటి దాంట్లో ఎంత స్థాయిలో మీరు పూర్తి స్థాయిలో చేయగలుగుతున్నారు? సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ సేఫ్టీ కానీ, జిహెచ్ఎంసీ ఇస్తున్నటువంటి పర్మిషన్లు కానీ డివియేషన్ లేకుండా ఎక్కడండి? ఇవాళ మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం 4 కోట్లు ఉంటే 1 కోటి జనాభా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఒక కారు పక్కన ఒక కారుకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ సెల్లార్లో ఉన్న 10 కార్లు కాలిపోతుంటాయి. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే సెల్లార్ మొత్తం, అలాగే ఒక ఇంట్లో ఏమైనా జరిగితే పక్కింట్లో ఆటోమేటిక్ తెలియకుండానే జరిగిపోతా ఉంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పక్షాన, అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ప్రభుత్వం చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంలో ఒకసారి హెల్మెట్ పెట్టుకోవాలంటే అది ఎవరైనా పెట్టుకున్నారు, హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అన్నప్పుడు సైలెంట్ గా ఎవరైనా హెల్మెట్ పెట్టుకున్నారు కదా. అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి అంశంలా ప్రభుత్వ నిబంధనలు చాలా బలంగా ఉంటే ప్రభుత్వ అధికారులు ఏ మాత్రము నిర్మోహమాటంగా ప్రభుత్వ అధికారులు ఇలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఖచ్చితంగా ఫాలో అయితే ఇలాంటి సంఘటనలు జరగవు. అది జరగడానికి మనం జరిగినాం సరే. ఇలా హైదరాబాద్ పరిస్థితి వేరు అనుకుందాము, లేదా సికింద్రాబాద్ పరిస్థితి వేరు అనుకుందాం. ఇలా సికింద్రాబాద్ కాదు, అనేక కొత్త ప్రాంతాలు అంతా అభివృద్ధి చెందుతున్నాయి కదా. ఆ ప్రాంతాల పరిస్థితి ఏముంది? ఇలా అక్కడ పరిస్థితి కూడా అట్లనే ఉంది కదా. అక్కడ కూడా ఎవరు సేఫ్టీ ఫాలో అవుతున్నారు? ఎక్కడ ఇచ్చేస్తున్నారు? వందలాది షాపింగ్ మాల్స్, వాడు పార్కింగ్ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? ఆయన ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? ఆ పెట్రోల్ పంప్ కి దగ్గరనే పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్ కి పక్కనే పెట్రోల్ పంప్ ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరంలోనే ఇంకోటి ఉంటుంది. ఆ రోడ్డు మీదనే అనేకమైనటువంటి ఉంటుంది. అని ఇవన్నీ అనేకమైనటువంటివన్నీ కూడా ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం చాలా విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటుందో, ఏవైతే నామ్స్ ఉన్నాయో నామ్స్ పాటించడమో, ప్రణాళికలు చేయడమో అప్పుడు చేస్తేనే ఇలాంటి సంఘటన జరగకుండా అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అవగాహన జరగాలండి. ప్రజల్లో ప్రతి అంశం మీద అవగాహన ఉండాలి. గ్యాస్ విషయంలో ఏం సేఫ్టీ తీసుకోవాలో చెప్పగలగాలి. అలాగే టిఫిన్ సెంటర్ నడిపిస్తున్న వ్యక్తి, ఆయన దగ్గర గ్యాస్ ఓపెన్ గా బయట ఉంటుంది, ఆయన ఏం సేఫ్టీ తీసుకోవాలనేది ఉండాలి. ఇంట్లల్లో చిన్న ఫైర్ జరిగితే ఏం చేయాలనేది సేఫ్టీకి కనీస అవగాహన శిబిరాలను నడవాలి కదా. కనీసం అవగాహన, ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. ఏదైనా జరిగితే ఎట్లా రెస్పాండ్ కావాలి, ఏదైనా జరిగితే ఏం చేయాలి, ఏదైనా జరిగితే ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఎప్పుడైతే అవేర్నెస్ లేకపోతే లాస్ ఎక్కువ ఉంటుంది. అవేర్నెస్ ఉంటే లాస్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. నేను జరగదంటే ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లో ఎట్లకైనా జరగవచ్చు, ఎవరైనా జరగవచ్చు, కావాల్సిన జరిగినటువంటి విషయం కాదు. ఇది ప్రమాదవశాత్తు జరుగుతుంది. కానీ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంలో కూడా మన ప్రజల్లో సరైన అవగాహన ఉంటే బ్రతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయనకు ఒక విషయం చెప్పినాం అనుకో, మీరు విండో పెట్టుకోవడం వల్ల రేపు ఏమైనా ప్రమాదం జరిగింది అనుకో, ఈ విండో ద్వారా మీరు బైక్ పెట్టవచ్చు, లేదా ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టడం వల్ల ఇక్కడ మీకు జరుగుతుంది,
లేదా ఆటో సెక్టార్ వల్ల ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ కావడం వల్ల కొంచెం అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే అవేర్నెస్ లేకపోతే అవేర్నెస్ వల్ల జరిగే ప్రమాదాలు ఇవన్నీ. ప్రమాదం చిన్నదై ఉండొచ్చు, కొన్ని సందర్భాల చిన్న ప్రమాదం కూడా చాలా మేజర్ నష్టం తీసుకొస్తుంది. నాకు తెలిసి నేను అంటా ఉన్నా, ఏదైతే అగ్ని ప్రమాదానికి 17 మంది చనిపోయేటువంటి పరిస్థితి లేదు అక్కడ. కారణం ఏమైపోయిందంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి సమస్య ఆప్షన్ ఉంది, అక్కడ శ్వాస తీసుకోవడానికి పరిస్థితి లేదు, మొత్తం క్లోజెడ్ అయిపోయింది. అక్కడ ఎక్కడ కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. లేనప్పుడే కదా ప్రమాదాల పరిస్థితి ఎక్కువైంది. ఏదైతే ప్రాణాలు పోవడానికి అవకాశం ఎక్కువైపోయింది, ప్రాణాలు పోవడానికి సంఖ్య కూడా అదే పెరిగింది. కారణం అంటే ఈ ప్రభుత్వం వైఫల్యము. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి అంశం మీద అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం సంబంధించే శాఖ, ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి గారు కాదండి. మేము ముఖ్యమంత్రిని ఎప్పుడూ ప్రస్తావించినటువంటి అవసరం లేదు. దానికి అనేకమైనటువంటి శాఖలు ఉంటాయి. ఇవాళ నేను జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక కార్యాలయానికి పోతే అక్కడ సంబంధించి ఒక శాఖకు సంబంధించినటువంటి పనిముట్లంతా వృధాగా పడి ఉన్నాయి. ఏంది వృధాగా పడి ఉన్నాయి అంటే ప్రభుత్వము దీని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల్లో కూడా సరైన అవగాహన లేనప్పుడు ఆ పథకాన్ని కూడా సద్వినియోగపరచుకునేటువంటి అవకాశం కూడా ప్రజల్లో ఉండదు. అందుకోసము అన్నిటికన్నా ముందు అవేర్నెస్ అవసరము. తర్వాత ఏవైతే నిబంధనల పైన ఏదైతే చాలా సందర్భాల్లో హైదరాబాద్లో, భాగ్యనగర్లో అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు నివారణ అంటే ఒకటే, గతంలో పాత భవనాలన్నిటి పట్ల పూర్తిగా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని భవనాలు ఉన్నాయి, ఆ భవనాల్లో ఎలాంటి సేఫ్టీ ఉంది. ఇవాళ ఇక్కడ పరిస్థితి పక్కన పెట్టుకుంటే అక్కడ బేగం బజార్ చూసుకున్నా, మీరు కోటి చూసుకున్నా, సుల్తాన్ బజార్ చూసుకున్నా, లేదా ఇప్పుడు మన దిల్సుఖ్ నగర్ చూసుకున్నా, మీరు ఎక్కడ ప్రాంతం చూసినా చాలా బిజినెస్ ఎక్స్పాండ్ అయినటువంటి ప్రాంతం. చిన్న చిన్న షాపులు, వందలాది మంది ఉంటారు అందులో. ఒకటే కాంప్లెక్స్, 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 6 ఫ్లోర్లు. ఒక్కో ఫ్లోర్లో ఎంతమంది ఉంటారో తెలియదు, ఎన్ని ఆఫీసులు ఉంటాయో తెలియదు. అసలు కనీసం గాలి కూడా రానటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, గాలి కూడా దూరనటువంటి ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ప్రభుత్వము పూర్తి స్థాయిలో దాని ప్రణాళికబద్ధంగా ఏం చేయగలుగుతో చేస్తేనే కొంత జరగబోయేటువంటి ప్రమాదాలకి మనం నివారించేటువంటి అవకాశం ఉంటుందని మేము ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాం. తప్ప పార్టీని నిందించాలి, ప్రభుత్వాన్ని నిందించాలి కాదు. ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం తాత్కాలికమైన చర్యలే చేస్తుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, గతంలో చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఏమైపోతుందంటే తాత్కాలికమైన చర్యలు జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదిన కార్యక్రమాలు చేయడము, అక్కడ మెడికల్ ఏర్పాటు చేయడము, లేదా అంబులెన్స్ సర్వీసులు, ఆ సర్వీసులు, ఈ సర్వీసులు, తర్వాత బాధితులకు 2 లక్షలు లేదా 5 లక్షలు ఏదో ఇస్తా ఉన్నాము, నష్టపరిహారం ఇస్తా ఉన్నాము. అది కాదు కదా. నెక్స్ట్ జరగకుండా తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ తీసుకోకుండా తాత్కాలికంగా మాత్రమే ప్రభుత్వం కదులుతుంది తప్ప శాశ్వతమైనటువంటి ప్రణాళికతోని ప్రభుత్వం పోతే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగవు. రైట్, గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఇందాక సంధ్యారెడ్డి గారు ఒక మాట అన్నారు, గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, పాత బస్తీని ఇస్తాబుల్ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ చూసినట్లయితే పాత బస్తీలో కనీసం ఫైర్ సేఫ్టీ అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకునే, అక్కడ అంత ఫైర్ సేఫ్టీ వెళ్ళే అంత రోడ్డు కూడా బాగలేదండి. దీనిపై మీరేమంటారు సార్? మీరైతే ఒక విషయం అయితే ఒప్పుకోవాలి, గత హైదరాబాద్కు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన హైదరాబాద్కి ఎంత తేడా ఉందనేది హైదరాబాద్ ప్రజలు ఎవరైనా మామూలు అడిగినా చెప్తారు. రెండో విషయం ఏంటంటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకు విచిత్రమైన పరిస్థితి అంటే, అక్కడ పేదలు, మామూలు కూలీలు, నిత్యం రోజు పని చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న కుటుంబాలు. చెప్పండి. ఆ కుటుంబాలలో ఏంటంటే చాలా మంది ఒక్కొక్క చిన్న చిన్న ఇంట్లో కూడా వాళ్ళ జీవనం పరిస్తున్న ప్రాంతం అది. అయితే ఆ ప్రాంతంలో కొంచెం కాక ప్రభుత్వ అధికారులు కాక కొన్ని వాస్తవంగా ఇప్పుడు ఏం చెప్తున్నది, అలా ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ కావడం వల్ల జరిగింది అని కూడా నివేదికలు చెప్తున్నాయి. అక్కడ ఉన్న సంఘటన జరిగిన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ జరగడానికి అక్కడ లైన్ మ్యాన్ ఉంటాడు, అక్కడ ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు. ఆ ఏఈలు వీళ్ళ కరెంటు వైర్లు అక్కడ తీగలు సరిగా ఉన్నాయా, వైర్లు సరిగా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ ఈ అక్కడున్న అధికారులు దాన్ని ఫాలోఅప్ చేయాలి, చూడాలి. ఎందుకు చూడాలంటే, కరెంటు బిల్లు కట్టుకునేటప్పుడు ఏమో నీకు నెలలానే కట్టుకుంటారు, తీసుకుపోతారు, వాళ్ళు కట్టకపోతే లైన్ కట్ చేసినప్పుడు ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది కదా. ఇలా పేద ప్రజల నుంచి అన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు ఆ వైర్లు మంచిగా ఉన్నాయా, తీగలకు షార్ట్ సర్క్యూట్ కాకుండా. ఇంకోటి ఏంటంటే, ఈ కాలం ఏమైతుందంటే చెట్లు పెరుగుతాయి, ఆ పెరిగిన చెట్లను తీసేయకపోతే ఆ చెట్ల వల్ల డైలీ కూడా సర్క్యూట్ అవుతాయి. నేను ఏమంటే, ఇది చెప్పినా చెప్పకపోయినా ఇది ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకు వైఫల్యం అని నేను చెప్తున్నానంటే, ఇది నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు,
నువ్వు చేయవలసిన పని ఉంది. నువ్వు బాధ్యతగా అక్కడున్న ఇలాంటి జరగకుండా అవగాహన కల్పించాలి. అవగాహనతో పాటు ఈ చర్యలు జరిగేటప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మేము కూడా చేసినాం. ఇలా చాలా వరకు ఈరోజు ఇంత మంత్రం చేసిన కాబట్టి ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితి ఉంది. కానీ కాకపోతే ఏంటంటే దరిద్రం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఉన్న దురదృష్టం ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఒక టెన్షన్ ఉంది. ఇలా అధికారం మీద పట్టు లేదు. ఏదో ఒక డైవర్స్ పాలిటిక్స్ చేసి తప్ప ప్రజల బాగోలు చూస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయగలిగిన నిరాశ నిస్పృహ స్థితిలో ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయలేని స్థితిలో ఉంది. తర్వాత ఈ డిపార్ట్మెంట్ మీద కూడా అధికారం లేదు. ఇప్పుడు ఇన్ని శాఖలు ఆయన నిర్వహిస్తుండు. ఆయనకి ఏ శాఖ చూడాలని కూడా ఇలా పరిస్థితి ఉంది. హోమ్ ఈయనకాడనే ఉంటుంది, ఎడ్యుకేషన్ ఈయనకాడనే ఉంటుంది, మిగతా అన్ని శాఖలన్నీ ఈయన దగ్గర ఉండడం వల్ల అన్ని జిహెచ్ఎంసీ కూడా ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. కాబట్టి ఇన్ని శాఖలు ఉండడం కూడా ఆయన ఫాలోఅప్ కానీ ఒక ప్రణాళిక కానీ చేయడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు ఆ కుటుంబాలు జరగడం. కానీ నేను కోరేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సంఘటనలో రాజకీయాలు చేయడం కాదు, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా. ఎందుకంటే రేపు వచ్చేది వర్షాకాలం. అవునన్నా ఇంకా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా హైదరాబాద్ నగరం అనేది ఒక పెద్ద నగరం అయింది. ఇలా వేలాది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మామూలు కూలీలు కూడా బతుకున్న పరిస్థితి. కాబట్టి ఇది పేద ప్రాణాలని రేపు అందాల పోటీలో ఎవరికైతే ఎంత ఇబ్బంది జరిగితే మీరు ఎంత ఫీల్ అయ్యి ఎంత జాగ్రత్తలు తీసుకోరో ఇలా పేద ప్రజలు కూడా బతికే స్థితిని కూడా మీరు తీసుకోవాలి. పేద ప్రజలకు కూడా ఇట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కావాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున సూచిస్తున్నాం. ఇది ప్రభుత్వం కూడా దీన్ని పునరాలోచించాలి. దీన్ని భవిష్యత్తులో జరగకుండా బాధ్యత కూడా తీసుకోవాలని మేము కోరుతున్నాం. రైట్. సాత్విక గుప్తా గారు, మీరు చెప్పండి. కొన్ని సందర్భాల్లో కూడా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం లేదనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ కలిగి ఉండాలి, ఇటు వ్యాపారులు కానివ్వండి అటు నివాస ప్రజలు కానివ్వండి, మీరేం చెప్తారు? యాజ్ ఎ సేఫ్టీ ప్రొఫెషనల్ నేను ఒకటే చెప్తానండి. ఒకరి సేఫ్టీ అనేది నేను ఒక దేశం పైననో లేకపోతే ఒక రాష్ట్రీయ గవర్నమెంట్ పైననో పెట్టానండి. అది ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సనాలిటీకి సంబంధించిన విషయం. డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ మనకు ఉంటుంది. బట్ అది కాకుండా మనకి ఎక్స్టర్నల్ హెల్ప్ ఎలా అయితే ఫైర్ బ్రిగేడ్స్ నుంచి ఉంటుందో ఇంటర్నల్గా మనం అంటూ ఒక ఫైర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాంటిది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలా మనం నడుచుకోవాలి. ఫైర్ ఎమర్జెన్సీ టీమ్ అని చెప్పేసి ఈఆర్టీ టీమ్ అనేది ఉంటుందండి. అది డెఫినెట్గా వాటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాలి. ఇలాంటి ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే హై స్మోక్ వచ్చినప్పుడు మీరు దాన్ని అధిగమించి మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. సింపుల్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే అక్కడ హై స్మోక్ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మనం పాటించాల్సిన ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనము ఒక చిన్న పిల్లోడ్ లాగా క్రాల్ చేయాలి, లేదా ఒక యానిమల్ లాగా 2 చేతులు 2 కాళ్ళ పైన నడవాలి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ అనేది మీద గాల్లో ఉండదు, కింద మాత్రమే ఉంటుంది. అలా దాంట్లో నుంచి ఎలా బయట రావాలి, బయట ఎలా పడాలి. అండ్ అది కాకుండా అక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ దొరకకపోతే దీన్ని ఏం చేయొచ్చు, డోర్స్ ఏమైనా ఓపెన్ చేయొచ్చా, చేయలేమా, అది ఏ గ్రేడ్ ఫైర్ అనేది మనం గుర్తించగలగాలి. ఇలాంటివన్నీ చేయాలి అంటే మనకి బేసిక్ అవగాహన అనేది కావాలి. నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది అదే అండి. నాకు దీనికి సంబంధించిన ప్రణాళిక మొత్తం నా దగ్గర ఉంది. ప్లీజ్ దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు వాహ్ ఏం చేశారా వీళ్ళు అనే విధంగా నా దగ్గర దీనికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ ఉన్నాయి. చాలా మంది అన్ఎంప్లాయిడ్ మెంబర్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనకి ఏదైతే జరుగుతున్నాయో మిస్ వరల్డ్ కానీ ఇలాంటివి ఇంకా 100,000 కావాలి. ఎందుకంటే వాళ్ళ నోట్లలో మనకి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎవరి నోట్లో రాకూడదు. అండ్ ఇంకొకటి నేను ఎవరిని కూడా ఇక్కడ బాధించాలనో లేకపోతే కించపరచాలనో నేను ఆ మాటలు మాట్లాడలేదు. నేను ఏం చెప్తున్నాను అంటే 2 రోజుల క్రితం మనం చార్మినార్లో ఏదైతే సెలబ్రేషన్ చేశారో వీళ్ళు వెళ్ళి గాజులు కొనడానికి వెళ్ళారో అదే రోజు ఈ సిచ్యువేషన్ అయ్యి ఉంటే చాలా చండాలంగా ఉండేది అని బాధ నాది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో దీనికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ టిప్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే మేమైతే ఫ్రీగా ఇవ్వడానికి రెడీ అండి. నేను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను అవైలబుల్గా ఉన్నాను. మీకు కావాలంటే నా గురించి జస్ట్ గూగుల్ చేస్తే సరిపోతుంది, సాత్విక గుప్తా అనేసి. I'm always there to help out anyone. రైట్. సంధ్యారెడ్డి గారు చెప్పండి, ఇక ఈ ఘటనకు సంబంధించి ఫైనల్గా మీరు ఏం కన్క్లూజన్ ఇవ్వనున్నారు?
తప్పకుండా అమ్మా ఇలాంటి పునరావృతం కాకుండా సీఎం గారు కూడా కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారమ్మా, ఏ పార్టీలైనా ప్రభుత్వం నుంచి శాశ్వతమైన పరిష్కారం ఏమైనా వస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న యజమానులు కూడా సహకరించాలి, ప్రజలు సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలి, అందరం సహకరించాలి. ఒక్క ప్రభుత్వమే చర్య తీసుకుంటే మిగతా వాళ్ళు సహకరించకపోతే కాదు. ఇది నలుగురితో కూడుకున్న పని. ఇవాళ అక్కడ జరగవచ్చు, రేపు మనకు జరగవచ్చు, రేపు మీకు జరగవచ్చు, ఇంకెక్కడైనా జరగవచ్చు. వాస్తవానికి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి మాత్రం చర్యలు మనము వాస్తవంగా ఇప్పటిదిప్పుడు ఏదో మనం చర్యలు తీసుకొని నివారణ అంటే ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం బతికి బట్టగట్టాలి, ఇంకా అక్కడ ఎక్కువ నష్టం వాటిల్లకుండా అనేది చూడాలి. నెక్స్ట్ ఇలాంటివి ఇంకెక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలి అంటే అందరి మీద బాధ్యత ఉంటుంది. ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలి, ప్రతిపక్షాలు సహకరించాలి, అందరం కలిసి ముందుకెళ్ళాలి. రైట్, ప్రేమ్ గాంధీ గారు మీరు కన్క్లూజన్ ఇవ్వండి సార్. ఇప్పుడు నేను ఎంత ఏం చెప్పినా కానీ అవగాహన లేనప్పుడు సాధ్యం కాని అంశము. ఒకటే చెప్తా ఉన్నాము, ప్రభుత్వము ఇప్పటి వరకు చేసినటువంటి నాకు తెలిసి అయితే నేను చూస్తున్నాను ఇప్పటి వరకు. నేను సుమారు హైదరాబాద్ భాగ్యనగరంలో పుట్టి పెరిగింది, భాగ్యనగరమే, మా 4 జనరేషన్లు హైదరాబాదే. కాబట్టి నేను ఇప్పుడు హైదరాబాద్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇట్లా పెద్దగా ఒక సెమినార్ జరిగిందని లేదా ఫైర్ సేఫ్టీ కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవగాహన జరిగినట్టయితే నాకు ఇప్పటివరకు తెలిసైతే ఎక్కడ జరగలేదు. అయితే ప్రతి ప్రాంతంలో ఆ సంబంధిత శాఖ ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఒక మీటింగ్లు కండక్ట్ చేసి, అంటే ప్రత్యేకమైనటువంటి సెమినార్లు ఏర్పాటు చేసి, కాలనీలే అనుకుందాం, అసోసియేషన్లు అనుకుందాం అంటున్నటువంటి ఎన్జిఓస్తో పార్ట్నర్షిప్ అయ్యి ఎన్జిఓస్ అందరితో కలిసి క్యాంపెయిన్ చేసి ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొని వస్తే ఒకవేళ ప్రమాదం జరగకపోవడం మంచిది, ఒకవేళ జరిగితే దాని నివారణ ఎట్లా, దాని నుంచి మనం ఎట్లా సేవ్ కాగలుగుతాం అనేటువంటి ప్రణాళిక ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చేయగలిగితే సాధ్యమైతే తప్ప నాకు తెలిసైతే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏముంది అంటే ఆ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారో నాకు పెద్దగా అవగాహన ఏం లేదు. ఏమైనా ఉన్నది వెహికల్ ఒక దగ్గర కనబడుతుంటుంది, వాళ్ళు ఏదైనా సందర్భం వస్తే ఫైర్ అయితే మనం ఫోన్ చేస్తే వస్తారనే తప్ప వాళ్ళకి అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ తో అనుసంధానం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అది. మన డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ గా పనిచేయచ్చు, ఆ డిపార్ట్మెంట్ చాలా అవేర్నెస్ యాక్టివిటీస్ చేయొచ్చు. కానీ ఆ డిపార్ట్మెంట్ ఏం చేయదు. సమస్య వచ్చిందా మాకు చెప్పండి, మేము వచ్చి మంట కాలితే నీళ్ళు పోసిపోతాం అన్నట్టే ఉన్నారు తప్ప ఇంకెక్కడ కూడా లేదు. అది పూర్తి స్థాయిలో ఆ డిపార్ట్మెంట్ పనిచేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకుంటున్నాం. గోవర్ధన్ గారు మీరు చెప్పండి ఒక నిమిషంలో ఈ ఘటనకు సంబంధించి మీరేం చెప్తారు కన్క్లూజన్ గా? ఇది ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు ఖచ్చితంగా అవుతుంటాయి, కాకపోతే ప్రివెన్షన్ తీసుకోవాలి. దీన్ని ఎందుకు ప్రివెన్షన్ కాక తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకోవాలి, జిహెచ్ఎస్ఎం అధికారులు ఫాలోఅప్ చేయాలి. దీనికి ఉన్న అక్కడ ఉన్న లైన్ మ్యాన్ కానీ, ఏఈలు కానీ, డిఈలు కానీ అక్కడ ఏమైనా తీగలు, వైర్లు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు రిప్లేస్ చేసేయాలి. ఎందుకంటే ఇది ఒక సమ్మరు కాలంలో గాలి వర్షాలు రావడం అనేది సహజం, కాబట్టి ప్రివెన్షన్ తీసుకోవాలి అనేది మా అవగాహన, మా డిమాండ్. ఓకే, ఫైనల్ గా సాత్విక గుప్తా గారు ఒక నిమిషంలో కన్క్లూడ్ చేయండి. నేను ఒకటే చెప్తానండి, కుదిరితే ఎలా అయితే ప్రతి ఒక్క దానికి ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నారో మీరు ఫైర్ సేఫ్టీ కూడా డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ వాళ్లకు ఇందులో ఎడ్యుకేషన్ అనేది లేదు. సో చదువుకొని వచ్చిన మాలాంటి వాళ్ళకన్నా ఏమన్నా ఒక స్కోప్ ఇచ్చి ప్లీజ్ దయచేసి మా ఆలోచనలు కూడా మీరు అందుబాటులోకి తీసుకొని మేము చెప్పే ఆలోచనల పైన ఒకసారి మీరు ఆలోచించి కొన్ని డెసిషన్స్ తీసుకొని ఒక మార్పుని ఈ గవర్నమెంట్ నుంచి మీరు 10 తరాల వరకు మేము ఇది చేశాము అనే చెప్పతగే విధంగా మీరు మార్పులు మాతో పాటు కలిసి తీసుకుంటారు అని మా ప్రాధేయత. అండ్ ఇంకొకటి, ప్లీజ్ కుదిరినంత వరకు ఆ హోమ్ మినిస్ట్రీ అనేది సపరేట్ చేయండి సార్. ఏదో మీ మీద కోపం కాదు సార్, సింపుల్ గా అప్రోచబుల్, జనాలకి అప్రోచబుల్ గా ఉండాలి సార్. మీరే అన్ని పట్టుకుంటే కష్టం సార్, అప్రోచ్ అవ్వలేకపోతున్నాం సార్. నాలాంటి సామాన్యమైన మనుషులు అప్రోచ్ అవ్వలేకపోతున్నాం సార్. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మాకు. ఓకే అండి, డిబేట్ లో పాల్గొన్నటువంటి సంధ్యారెడ్డి గారికి, అలాగే సాత్విక గుప్తా గారికి, గోవర్ధన్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.